ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ F-35 యుద్ధ విమానాలను ఆఫర్ చేయడం సంచలనంగా మారింది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్ను ఎంతో సన్నిహిత దేశాలకు కూడా అగ్రరాజ్యం ఇవ్వాలనుకోవటం లేదు. రష్యా నుంచి S-400 కొనుగోలు చేసిందని, నాటో కూటమి దేశమైన తుర్కియేకు కూడా వీటిని విక్రయించబోమని గతంలో తేల్చి చెప్పింది. అలాంటిది S-400 వాడుతున్న భారత్కు వీటిని అమ్మాలని భావించడం విశేషం. ఇప్పుడు ఈ ఆధునిక స్టెల్త్ ఫైటర్ను భారత్కు అందించేందుకు మార్గం సుగమం చేస్తున్నామంటూ సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడకంలో ఉన్న 5వ తరం అత్యాధునిక యుద్ధ విమానం F-35 రాడార్లు, ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లు గప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి. దీనిలో 3 వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విమానం అభివృద్ధికి $2 ట్రిలియన్ పైగా వెచ్చించారు. F-35 ప్రాథమిక వేరియంట్, దీని ధర $80 మిలియన్, అంటే 695 కోట్లు. F-35 రన్వే లేకపోయినా నిట్ట నిలువుగా గాల్లోకి ఎగరడంతో పాటు ల్యాండ్ కూడా కాగలదు. దీని ధర $115 మిలియన్, అంటే సుమారు 990 కోట్లు ఉంటుంది. F-35C దీనిని ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం డిజైన్ చేశారు. దీని ధర $110 మిలియన్, అంటే 955 కోట్లకు పైగా ఉంటుంది. అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్ మరో 2 సంస్థలతో కలిసి దీన్ని తయారు చేస్తోంది. దీనిలో F-135 ఇంజన్ను ఉపయోగిస్తారు. ఇది 40,000 పౌండ్ల థ్రస్ట్ను ఉత్పత్తి చేయగలదు. అత్యధికంగా గంటకు 1,200 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది రాడార్లతో అతి చిన్న సిగ్నేచర్ను మాత్రమే సృష్టిస్తుంది. భ్రమించేలా చేయగలదు. కొన్ని సందర్భాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లు గప్పుతుంది. దీని కాక్పిట్ విశాలవంతమైన కార్లతో పోటీ పడుతుంది. మిగిలిన ఫైటర్ జెట్ల వలె దీనిలో వివిధ రకాల పరికరాలు, ఇతరాలు ఉండవు. భారీ టచ్ స్క్రీన్లు, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే పైలట్కు సౌకర్యవంతంగా ఉంటాయి. వారికి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ను అందిస్తాయి. ఈ హెల్మెట్ ఖరీదే $4 లక్షల ఉంటుంది. అంటే ఓ విలాసవంతమైన కారు ధరతో సమానమన్నమాట. ఈ విమానం దాదాపు 6 నుంచి 8.1 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకు వెళ్ళగలదు. అంటే ఈ విమానంతో భారీ ఆయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. అదే సమయంలో స్టెల్త్తో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదు. ఈ విమానం తయారీ నుంచి వినియోగం వరకు అమెరికా సన్నిహిత దేశాలకు మాత్రమే అవకాశం లభించింది. యూకే, ఇటలీ, నార్వేలు దీని తయారీలో భాగస్వాములు. ఇవి వాటి వాయుసేనల్లో దీనిని భాగం చేసుకున్నాయి. ఇక జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్కు మాత్రం వీటిని విక్రయించారు. ఇటీవల ఇరాన్పై దాడుల్లో టెల్ అవీవ్ వీటిని వాడినట్లు చెబుతున్నారు. భారత వాయుసేన అమ్ముల పొదిలో రఫేల్ యుద్ధ విమానాలే అత్యాధునికమైనవి. ఇవి గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుంచి భూ ఉపరితలంపైకి దాడులు చేయగలవు. కాకపోతే F-35 స్థాయి టెక్నాలజీ దీనిలో లేదు. F-35 యుద్ధ విమాన నిర్వహణ అత్యంత ఖరీదైన వ్యవహారం. శత్రు దేశాలపై ఇది తిరుగులేని ఆధిక్యం అందించిన వ్యయాలు మాత్రం భారీగా ఉంటాయి. గంట సేపు ఈ విమానం గాల్లో ఎగిరితే $36,000 ఖర్చు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.